మీకేమన్నా ఇప్పుడు జనరల్గా ఒక్కొక్క కొన్ని డిపార్ట్మెంట్ టార్గెట్లు ఉంటాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఒక టార్గెట్ ఉంటుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక టార్గెట్ ఉంటుంది. మీకేమైనా టార్గెట్లు ఉంటాయి అట్లా? టార్గెట్లు అంటే ఇప్పుడు ఫస్ట్ వెతుక్కోవడం, ఫస్ట్ అన్వేషణ చేయడం, కళారూపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్వేషణ చేయడం అనేది ఇది టార్గెట్స్ అంటూ పెట్టదగింది కాదు. ఆ ఫ్రేమ్లోకి ఒదగదు ఇది. ఓకే ఓకే. ఆ ఫ్రేమ్లోకి అంటే ఇప్పుడు మీరు క్వాంటిఫైయబుల్గా ఉండదు, క్వాలిటేటివ్గా ఉంటుంది ఇది. ఓకే. ఇప్పుడు రెండు రకాలు ఉంటుంది, గుణాత్మకంగా ఉంటుంది, పరిమాణాత్మకంగా ఉంటుంది. ఏదైనా ఏ అంశమైనా ఇది మనది పరిమాణాత్మకంగా ఉండేదానికంటే గుణాత్మకంగా ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మొత్తం లెక్కేస్తే ఇప్పుడు దురిశెట్టి రామాయణ కడ్డితంత్రి చెప్పే కళాకారుడు ఒక 2 కుటుంబాలే ఉన్నాయి. అలాగే మోతి జగన్నాథం అని ఉన్నాడు. వారు ఏం చేస్తారు, కొయ్య బొమ్మలు చెప్తారు, చెక్క బొమ్మలతోనే ఆటలు ఆడిస్తారు, చాలా అద్భుతమైన కథలు చెప్తారు. సో వాళ్ళు మొత్తం కుటుంబాలు ఇద్దరే ఉన్నారు. అలాగే పటం కథ, కుణపులి పటం కథ చెప్పే వాళ్ళు ఒకటే కుటుంబం ఉంది. సో ఇలా అరుదైన వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరిది మనం ఒక డేటా కూడా దాదాపు అనఫీషియల్ మొత్తం మీద ఒక అఫీషియల్గానో అనఫీషియల్గానో మొత్తం మీద ఒక డేటా లాంటిది సేకరించి పెట్టాం. సో దాన్ని అనుసరించి వారికి తగినట్టుగా ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనే దాని మీద చేస్తూ వస్తుంటారు. సో దానికోసం ఏం చేస్తామంటే 3 అంశాలు పెట్టుకున్నాం. ఒకటి ట్రైనింగు, ఇంకోటి వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, మూడవది అవకాశాలు ఇవ్వడం, ప్రదర్శన అవకాశాలు. బాగుంది. సో ట్రైనింగ్ ఇవ్వాలి, ఎందుకంటే నెక్స్ట్ తరానికి అందించాలి. వాళ్ళు పోయారంటే ఇక అది తర్వాత ఉండదు, అర్థమైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి దర్శనం మొగలయ్య ఉన్నాడు, ఆయన 12 మెట్ల కిన్నెరా అనుకున్నాం. ఫస్ట్ మొదట్లో ఆయన ఒక్కడే మాకు దొరికాడు. ఇప్పుడు 2015లో హీఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ ప్లే దట్ 12 మెట్ల కిన్నెరా. కానీ తర్వాత మళ్ళీ మేము వెతికితే ఆ డక్కలి సామాజిక వర్గం నుంచి దాదాపు ఒక 34 మంది ఒక మహబూబ్నగర్ ప్రాంతం నుంచి మనకు దొరికారు. అక్కడనే ఎక్కుంటారు. వెంటనే దొరకగానే వెంటనే వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో 24 మందికి వెంటనే పెన్షన్ ఇచ్చేసాం. 24 మందికి 24 మందికి తల 33 మందిలో అంటే ఎలిజిబుల్ అంటే కొంచెం మనకు 57 ఏళ్ళు ఉండాలి పెన్షన్ పొందాలంటే, ఏజ్ తక్కువ వాళ్ళు ఉన్నారు. సో అందుకని వాళ్ళని మినహాయిస్తే ఎవరైతే ఏజ్ ఇప్పుడు 2018లో 18 ఆ టైంలో వారికి ఎప్పుడైతే ఉందో వారికి వెంటనే ఇమ్మీడియట్గా పెన్షన్ ఇచ్చేసాం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ఒక వ్యవస్థ నడుస్తుంది, మళ్ళీ ఆ కిన్నెరని వాళ్ళు చేయగలుగుతున్నారు. సో ఈ కిన్నెరని నెక్స్ట్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలంటే కిన్నెరనే కాదు, ఉగుడోలు కావచ్చు, అది డప్పులు కావచ్చు. డప్పు కళారూపం కూడా చాలా అద్భుతమైన కళారూపం తెలంగాణలో ప్రతి సందర్భంలో కూడా. సో అలాగే మిగతా కోలాటం కళారూపం కావచ్చు, బోనాల కోలాటం కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించడం. ఎక్కడైతే అక్కడ ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వారికి దానికి సిలబస్ తయారు చేశాం మేము. ప్రతిదానికి కూడా ఒక అకాడమిక్ ఓరియంటేషన్లో ఒక 30 రోజులు అయితే సిలబస్ ఎట్లా అనేది. ఇప్పుడు నాటకం అనుకో, నాటకం అయితే కరెక్ట్ 60 రోజులు, 90 రోజులు, 120 days. సో ఇలా 3 దశల్లో నాటకానికి సంబంధించి ఒక సిలబస్ సిస్టమేటిక్గా ఒక క్రాష్ కోర్స్ లాంటి సిలబస్ని డిజైన్ చేసి దాంట్లో డైలాగు, డిక్షను, తర్వాత హావభావ విన్యాసాలు, నవరసాల గురించి సంబంధించిన అంశాలు లెక్చరర్స్ చెప్పడం, ఇవన్నీ కూడా నాటకం పరంగా జరుగుతాయి. అలాగే ఒగ్గు డోలు అనుకోండి, డోలు అయినప్పుడు దరువులు ఎన్ని ఉంటాయి, దాని సరుపులు ఎన్ని ఉంటాయి, దాన్ని ఎట్లా వేయాలి, కాలి లయ ఎట్లా ఉండాలి, చేతుల లయ ఎట్లా ఉండాలి, కాస్ట్యూమ్స్ ఎలా వేసుకోవాలి. సో వీటికి సంబంధించి అన్ని ట్రైనింగ్, అది కూడా అట్లా ట్రైనింగ్ ఒకటి. తర్వాత రీసెర్చ్ చేయడం ఒకటి. రీసెర్చ్ చేయడం అంటే దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నారు ఏం సంగతి అనేది ఓ రీసెర్చ్ చేయడం అనేది ఒకటి. ఇంకోటి వర్క్షాప్స్ కండక్ట్ చేయడం అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఆ కళ రూపం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మరింత మెరుగుదల చేయడం, మోడర్నైజ్ చేయడం, కొంచెం ప్రదర్శన యోగ్యత. కొన్ని కళారూపాలకి ప్రదర్శన యోగ్యత ఉండదు, అంటే ఏదైనా ఒక జాతీయ స్థాయి వేదిక మీద ప్రదర్శించాలంటే కొంచెం అవసరం, కొన్ని అవసరాలు, అంటే దాని కాస్ట్యూమ్ బాగుండాలి, కొంచెం ఆకర్షించగలిగే కొన్ని ఎలిమెంట్స్ దాంట్లో ఉండాలి. దానికోసం వర్క్షాప్స్ చేస్తాం. ఇక మూడవది ఏంటంటే అవకాశాలు ఇవ్వడం. ఎందుకంటే ఇంత చేసి ఇంత తయారు చేసుకొని ఇంత మేకప్ వేసుకొని ఇంత అన్ని పెట్టుకున్న తర్వాత తీరా ఒక వేదిక ఇవ్వకపోతే అది వృధా. సో అందుకని అవకాశాలు కూడా కల్పించగలడం, అది జాతీయ వేదికల, అంతర్జాతీయ వేదికల, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రవీంద్ర భారతీయ జిల్లా కేంద్రాల, ఎక్కడైతే అక్కడ ఇది ఊరేగింప లేదా ఒక బ్రహ్మోత్సవాల, దేవాలయ కార్యక్రమాల, ఏ కార్యక్రమైనా కూడా అది చేయడం అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మేము దీంట్లో భాగంగా ఒకటి చేసిన ఒక గొప్ప పని ఏంటంటే కలోద్ధారణ అని ఒక కార్యక్రమం పెట్టాం. కలోద్ధారణ ఉద్ధరించడం పదం. దాంట్లో ఏం పెట్టామంటే ఒకటి 2 కళారూపాలు ఉన్నాయన్న. అంటే చిందు యక్షగానం అనేది ఒకటి. ఇప్పుడు గడ్డం సమ్మయ్య గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది చిందు యక్షగానం నుంచి. సో ఆ చిందు యక్షగానంలో వచ్చిన మొట్టమొదటి కళాకారుడు ఆయన. సో దానివల్ల ఏంటంటే జాతీయ స్థాయిలో చిందు యక్షగానానికి ఉండే ఔన్నత్యం తెలిసిపోయింది. సో అయితే ఆ చిందు యక్షగాన కళాకారులు చాలా తక్కువ మంది, దాదాపు మొత్తం లెక్కేస్తే కూడా ఒక 200 లోపు టీంలే ఉంటాయి. సో వారిలో కొంతమంది మంచిగా కథ చెప్పగలిగిన వాళ్ళు, వేషభూషణాలు వేయగలిగిన వాళ్ళు, దేహశుద్ధి ఉన్నవాళ్ళు, చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, అలాగే భాషా శుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక 28 టీంలను తయారు చేసి 28 టీంలను నెలకొక టెంపుల్ చొప్పున మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రధానమైన దేవాలయాలకి వెళ్ళి వాళ్ళ కథాగానాన్ని చెప్పేలాగా ప్లాన్ చేశారు. మంచి ఐడియా.
ఇది ఒకటి. వాళ్ళకి నెలకి టెంపుల్ నుంచి కొంత, అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కొంత, మా డిపార్ట్మెంట్ నుంచి కొంత ఆర్థిక వసతులు, వాళ్ళకి బతుకుదర కూడా ఉంటుంది. నెలకు జీతం లాగా వస్తాను మంచిగా అట్లా, అదొకటి. తర్వాత అలాగే హరికథలు చెప్పే వాళ్ళు ఉన్నారు, హరికథ భాగవతారు. అవును. మనకు ఒక దాదాపు ఒక 28 మంది హరికథ భాగవతారులు చాలా చక్కగా కథ చెప్పే వాళ్ళు ఉన్నారు, ఆకర్షణీయంగా. సో అలాంటి వాళ్ళను ఎంపిక చేసి ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో సంయుక్తంగా చేసి అది వారందరినీ కూడా టెంపుల్స్లో నెలకొక టెంపుల్కి వెళ్ళి వాళ్ళు హరికథ కాలక్షేపాన్ని చేయిస్తారనమాట. సో ఇది ఏంటంటే, ఇది నిజంగా చెప్పాలంటే చిందు యక్షగానం అనేది ఒకప్పుడు వారు దేవాలయ పరిధిలోకి కాదు కదా, కాంపౌండ్లోకి కూడా పర్మిట్ చేయబడని కరెక్ట్ వ్యవస్థ, ఒక అనుమతి నిరాకరించబడి ఉన్నది, నిరాకరించిన వ్యవస్థ. అలాంటి వారు ఇప్పుడు అధికారికంగా ఒక మంచి కళాకారుడిగా ఒక సాంస్కృతిక రూపాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉండే భక్తులందరికీ ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తితో చక్కని కథాగానం చేస్తున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక సామాజిక పరమైన సాంస్కృతిక పరమైన మార్పు, మామూలు ఒక గొప్ప విషయంగానే భావిస్తారు. డెఫినెట్గా. ఇప్పుడు ఉదాహరణకు పెంబర్తి ఉంది, అవును. తర్వాత చేతి ద్వారా కళలను కాపాడుకునే వాళ్ళు ఉంటారు. అవును. బట్టలపైన నేసే నేతనే కావచ్చు, గిన్నెలపైన రాసేది కావచ్చు, లేదా కళాకృతులు కావచ్చు, ఇవి ఉంటాయి కదా. వీటి గురించి మనం ప్రోగ్రామ్ చేసాం. అయితే వాటికి సంబంధించి ఏంటంటే వాళ్ళకి హ్యాండిక్రాఫ్ట్స్ అని వేరే సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. మీ దానికి అక్కడ కూడా అది కూడా కళనే కదా, అది కూడా కళే. బిద్రి మనకు చాలా కళలు తెలంగాణలో. డోక్రా, ఇప్పుడు ఆదిలాబాద్ విషయానికి వస్తే డోక్రా ఉంది, అలాగే నిర్మల్ పెయింటింగ్స్ ఉన్నాయి, నిర్మల్ టాయ్స్ ఉన్నాయి, అలాగే బిద్రి వర్క్ హైదరాబాద్ ఇట్లాంటి ప్రాంతాల్లో. కరీంనగర్లో ఫిలిగ్రీ, వెండి నగిషీలు చాలా అద్భుతంగా చేస్తారు. సో అలాగే పెంబర్తి బ్రాస్ ఆర్ట్ ఉంది. తర్వాత మిగతా హ్యాండిక్రాఫ్ట్ సంబంధించిన మరొక విశిష్టత ఏంటంటే చేతి మన హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. హ్యాండ్లూమ్స్ లో నారాయణపేట, గద్వాల, అదొక పెద్ద సబ్జెక్ట్. అదో సబ్జెక్ట్ దాంట్లోకి రాదు, అంతే. అంతవరకు మాది సంగీతము, సాహిత్యము, నృత్యము, నాటకము, సినిమా కూడా ఇలాంటి అంశాలు వస్తాయి. మీరు గతంలో ప్రారంభించి ముందుగా తీసుకెళ్లాల్సిన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే ప్రభుత్వం యొక్క సంకల్పం, ప్రభుత్వాలకి చాలా మంచి విజన్ ఉంటుంది. వారు ఆ విజన్ని మన ద్వారా, అంటే ప్రభుత్వ అధికారుల ద్వారా వారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తారు. సో అదొక నిరంతరం జరిగే ప్రాసెస్. అది ఒకరితో మొదలై ఒకరితో అంతమయ్యేది కాదు. ఇది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్. ఆ క్రమంలో ప్రధాన లక్ష్యం ఏముంటుందంటే తెలంగాణకు సంబంధించిన సంస్కృతిని కాపాడడం, రాబోయే తరాలకు అందించడం, వాళ్ళు ఎవరైనా రెఫరెన్స్ చేసే వాళ్ళకి కూడా అందుబాటులో ఉంచడం, తర్వాత తెలంగాణ సంస్కృతి విశిష్టతని, వైవిధ్యతని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చెప్పడం అనేది ప్రధాన ఆశయంగా ఉంటుంది.